బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈసారి కూడా అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. ప్రమాణ స్వీకారోత్సవం చేయడానికి తప్ప ఆయన అసెంబ్లీ ముఖం ఇప్పటి వరకు చూడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక 4వ సెషన్ నడుస్తోంది. అయితే వీటిలో ఏ ఒక్కదానికి కూడా ఆయన హాజరు కాలేదు. కాంగ్రెస్ నేతలు విపక్ష నేత సభకు రావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదు? ఆయనకున్న ఇబ్బందులేంటి? అంతర్గత పంచాయతీనా లేక ముఖం చూపించే ధైర్యం లేకనా? దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. లైవ్ ఫర్ us. నగేష్, చెప్పండి, ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా కేసీఆర్ అయితే అసెంబ్లీకి అటెండ్ కాలేదు. సో ఇప్పటికైనా ఆయన అటెండ్ అవుతారా లేదా? అసలు ఆయన ఎందుకు అటెండ్ అవ్వట్లేదు అనుకోవచ్చు నగేష్? ఇప్పటి వరకు అయితే అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సెషన్లో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకి అటెండ్ అయ్యే అవకాశం కనిపించలేదు. ఇప్పుడైతే కొడుకు కేటీ రామారావు, కూతురు కవిత, అలాగే అల్లుడు హరీష్ రావు మాత్రమే తమ ఆధిపత్య పోరుని కొనసాగిస్తున్నారు. ఒకరిని మించి ఒకరు ధర్నాలు చేయడం కావచ్చు, ప్లకార్డులు ప్రదర్శించడం, అలాగే హంగామా చేయడం కూడా. కొద్దిసేపటి క్రితం కూడా కవిత వచ్చి అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సంబంధించి కూడా. సో మొత్తానికైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, 10 ఏండ్లు తెలంగాణను పాలించాడు, శాసించాడు కూడా. మరి అదే శాసించిన వ్యక్తి మరి ఈరోజు అసెంబ్లీకి రాకపోవడం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే శాసనసభ అంటే గౌరవం లేకుండా ఉన్నాడనేది కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే చాలా విషయాల్లో 10 ఏళ్లలో అనేక లొసుగులు జరిగాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికే ఈ కార్ రేసింగ్లో తన తనయుడు మాజీ మంత్రి కేటీఆర్ పైన ఆరోపణలపైన కూడా ఇప్పటికే శాంతికుమార్ నుంచి సిఎస్ నుంచి ఫైల్ ఏసీబీకి వెళ్ళింది. ఏసీబీ ఇవాళ రేపు కేసు నమోదు చేసి తదుపరి చర్యలకు విచారణకు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. పవర్ కమిషన్లో కూడా ఇప్పటికే నివేదిక ప్రభుత్వానికి అందింది. మంత్రిమండలి ఆమోదం తర్వాత కూడా పవర్ కమిషన్లో డైరెక్ట్గానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన చర్యలకు ముందుకెళ్తున్న పరిస్థితి. ఇన్ని తతంగాలు జరుగుతున్నా కూడా సమాధానం చెప్పాల్సిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం సభలో కనిపించడం లేదు. చాలా విషయాల్లో తన అల్లుడు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడడం తప్పితే మిగతా ఎక్కడ ఏ సందర్భంలో కూడా ఇప్పటికైతే సభాముఖం చూడడం లేదు. గెలిచిన తర్వాత ఓసారి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిన పరిస్థితి. కానీ అంతర్గతంగా కొంతమంది సన్నిహితుల ద్వారా చెప్పే విషయం ఏంటంటే తన దగ్గర ఇంకా అస్త్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ దగ్గర పూర్తి అస్త్రాలు ముగిసిన తర్వాతనే సభకు వస్తానని చెప్పి చెప్తున్నాడట. మరి ఆ అస్త్రాలు ఏంటి, మరి వీళ్ళ మీద ఏం ప్రయోగం చేస్తాడనేది మాత్రం మరి బీఆర్ఎస్ పార్టీ నేతలే చెప్పాలి. ఇప్పటికే తను అంటే చాలామంది జనాలు పడిచేస్తున్నారు, ఎప్పుడు వస్తారని చెప్పి చూస్తున్నారని చెప్పి కూడా అంతర్గతంగా సన్నిహితుల ద్వారా చాలా విషయాల వరకు మాట్లాడుతున్నారట. ఈమె రెగ్యులర్గా అయితే ఫామ్ హౌస్కి చాలామంది నేతలు వెళ్ళి వచ్చి కలుస్తున్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం సభకి రావాలా వద్దనే దాని మాత్రం ఇప్పటికీ అతను అంటే అవమానకరంగా ఫీల్ అవుతున్నాడా, లేదంటే సభ అంటే గౌరవాన్ని ప్రదర్శించడం లేదా, ఏదనేది మాత్రం ఇప్పటికీ చెప్పడం లేదు. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, మామూలుగా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ప్రధాన ప్రతిపక్ష నేతలు ఖచ్చితంగా సభకి రావడం, ప్రజల సమస్యల్ని ప్రస్తావించడం, ఏదైతే ప్రభుత్వము ఈ చేస్తున్న పనుల మీద ఖచ్చితంగా అంటే వాళ్ళకి లోసుగులు ఉన్నాయి, ఇది తప్పు చేస్తున్నారు, ఇది ఒప్పు చేస్తున్నారు, ఈ దిశగా వెళ్ళాలి అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్ష నేతగా ఆ పాత్ర పోషించాలి. కానీ ప్రతిపక్ష నేతగా మాత్రం కేసీఆర్ ఇప్పటికీ తన పాత్ర అయితే పోషించడం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది ఎందరో మంది అమరులైన తర్వాత వచ్చిన రాష్ట్రం. మరి తానే సాధించానని చెప్తున్న కేసీఆర్ మాత్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలనేది మరి కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం అయితే ఇప్పటికైతే చేయడం లేదు, ఏ మాట కూడా చెప్పడం లేదు. ఈ మధ్యలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ తెలుగు తల్లి విగ్రహానికి సంబంధించి కూడా ఆవిష్కరణకు రావాలని చెప్పి ప్రత్యేక అతిథిగా కూడా ఫామ్ హౌస్కి వెళ్ళి పిలిచారు. అక్కడ మధ్యాహ్నం పూట భోజనం చేసి కుశల ప్రశ్నలు అడిగి తదుపరి సభకి కూడా రావాలి, సభకు వస్తేనే మీ నుంచి వచ్చే సూచనలు సలహాలు కూడా పనికొస్తాయని చెప్పారు. కానీ కేసీఆర్కు సంబంధించిన తన కొడుకు మంత్రి కేటీఆర్ నుంచి కానీ హరీష్ రావు నుంచి కానీ ఏ సమాధానం రావడం లేదు. ఈ మధ్యలోనే మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం ఒకటి చెప్పాడు, మీరే చూస్తారు కానీ చెప్పి మీడియాకి ఎదురు ప్రశ్న వేశాడు. కానీ సభకు మాత్రం వస్తున్నారనే పర్టికులర్ సమాధానాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ నేత కూడా ఇతిమితంగా చెప్పని పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ నగేష్.